ఇవాల్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 17న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉంటాయి. 18న మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీలో మిగిలిన సభా కార్యక్రమాలు ఖరారవుతాయి. బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తొలుత గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతికి రేపు సభలో సంతాపం తెలుపుతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ నెల 17న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉంటాయి. ఈ నెల 18న ఉదయం 11:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలపై ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. 34 శాఖలకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. లేటెస్ట్ అప్డేట్స్, ఇతర సమగ్ర సమాచారంతో అధికారులు సీఎం కేసీఆర్ కు బడ్జెట్ ప్రతిని అందించనున్నారు. సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దిన తరువాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఆ తరువాత ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా ప్రళయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ను వాస్తవ అంచనాలతో రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. సాధారణ అంచనా, ఎక్కువ కార్యసాధన అన్న సూత్రంతో బడ్జెట్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు సకల జనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ బడ్జెట్ కు తుది రూపమిచ్చినట్లు తెలుస్తోంది. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కింద ఆచితూచి లెక్కలు వేసి పైసాను లెక్కించి అంచనాలు తయారు చేశారు. ఈసారి రెవెన్యూ రాబడులతో పాటు ఖర్చులు కూడా పెరగనున్నాయి. పీఆర్సీ ప్రకటన, అన్ని రకాల ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండడంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరగనుంది. అదే స్థాయిలో రాబడులను పెంచడంపై ప్రణాళిక సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లోనూ రెవెన్యూ మిగులు చూపే అవకాశం ఉంది. అటు ఆర్థిక మాంద్యాన్ని, ఇటు కరోనా సంక్షోభాన్ని తట్టుకుని తెలంగాణ వేగంగా కోలుకుంటోంది. రాష్ట్ర సొంత రాబడులపై కరోనా ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో అక్కడి నుంచి రావాల్సిన నిధులకు భారీగా గండిపడింది. దీంతో 2020-21లో అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాలేదు. మార్చి నెలాఖరు నాటికి రెవెన్యూ, క్యాపిటల్ రాబడులు కలిపి 1,76,393 కోట్లు అంచనా వేయగా జనవరి నెలాఖరుకు 1,18,977 కోట్లకే పరిమితమైందని కాగ్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో రెవెన్యూ రాబడులు 1,43,151 కోట్ల అంచనాకు 74,990 కోట్లుగానే ఉంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 17,000 కోట్లుగా ఉంటుందని భావించగా 9,587 కోట్లకు పరిమితమైంది. అన్ని రకాల రెవెన్యూ పన్నుల రాబడి ద్వారా 1,02,026 కోట్లకు గాను 60,424 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి అన్ని రకాల పన్నుల ద్వారా రాబడి 65,000 కోట్లుగా ఉంది. అయితే కరోనా సంక్షోభాన్ని అధిగమించి గత 3 నెలలుగా రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరుగుతుండటం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి 2021-22లోనూ రాబడులు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ బడ్జెట్లో కూడా సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఇప్పటికీ అమల్లో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం కొనసాగించనుంది. ఇప్పటికే గొల్ల కురుమలకు పంపిణీ చేసిన 3,70,000 గొర్రెల యూనిట్ల పంపిణీతో పాటు అదనంగా మరో 3 లక్షల యూనిట్లను పంపిణీ చేసేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపరచనున్నారు.